న్యాయం ధర్మం ఎక్కడ ఉంటాడో మీ రాజగోపాల్ రెడ్డి అక్కడ ఉంటాడు. ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఇది పార్టీతో సంబంధం లేదు. ఎవరికి అన్యాయం జరిగితే ఆ అన్యాయం వైపే రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. కాబట్టి పోలీసులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చినామంటే, మీరు అనవసరంగా చీటికి మాటికి అన్ని కేసులు పెట్టకండి, ఏదైనా ఉంటే సామరస్యంగా పంచాయతీ తీర్మానం చేయండి. ప్రతిదానికి కేసులు పెడితే ఈ పేదోళ్ళు పోలీస్ స్టేషన్ చుట్టూ కోట్ల చుట్టూ తిరుగుతారు అనవసరంగా భూమి పంచాయతీల వల్ల. కాబట్టి కేసులు ఏమొద్దు, గ్రామాల్లో వాతావరణం పాడు కావద్దంటే బెల్ట్ షాపులు బంద్ చేయమని చెప్పిన. నాకు ఇప్పుడే తెలుసుకునేది ఏంటంటే, ఒకప్పటికిప్పటికి తండల తాగుడు తగ్గిందని. నియోజకవర్గంలో బెల్ట్ షాపులు బంద్ చేయగలిగినాం. కాకపోతే 100% సక్సెస్ కాకపోయినా నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారము 75% సక్సెస్ అయినాం. 75% అయినా లేదా? అంత ముందుకు బెల్ట్ షాపుల వల్ల ఉదయం నుంచి రాత్రి వరకు తాగుతుండే, ఇప్పుడు తక్కువైందనే తాగుడు. సో నేను ఏమంటున్నా అంటే, ఒకటే రోజు మార్పు రాదు. మనం ఇప్పుడు 18 నెలల బెల్ట్ షాపులలో మనం సక్సెస్ అయినాము. 75% ఆల్కహాల్ కన్జంప్షన్ తక్కువైంది. తెలంగాణ మొత్తంలో కూడా మునుగోడు నియోజకవర్గంలో క్రైమ్ రేట్ తక్కువైందని చెప్పి ఎస్పీ గారు, డీజీపీ గారు నాకు చెప్పారు. ఒకప్పుడు ఊర్లలో పంచాయతీలు ఉండే తాగిన తర్వాత, ఇప్పుడున్న ఆ పంచాయతీలు. నేను మునుగోడు పోలీస్ స్టేషన్ అందరు ఎస్ఐలను సీఎల్ని అడుగుతున్నా, సార్ కేసులే లేవు సార్, ఊర్లలో గొడవలు తక్కువైంది సార్. అప్పుడైతే పొద్దుకితే పంచాయతీలు అయ్యేది. ఫస్ట్ పల్లెటూర్లలో వాతావరణం బాగుండాలి, అందరి ఆరోగ్యం బాగుండాలి, ఆలోచన విధానం బాగుండాలి, ఘర్షణ వైఖరి, అసూయ, ద్వేష, గొడవలు అనేది తక్కువగా